అందరికీ నమస్తే. మనం చూస్తున్నాం కదా రేవంత్ రెడ్డి గారి మాటలు, మిగతా వాళ్ళ మాటలు, అన్ని మాటలు చూస్తున్నాము. యూట్యూబర్స్ క్రిమినల్స్ పండబెట్టి తొక్కుతా, బట్టలు ఇప్పదీస్తా, రోడ్ల మీద పెట్టి ఇవన్నీ మనం విన్నాం. విన్న తర్వాత కనీసం ఇంకా ఇది ఫైనల్ అవుతుందేమో, ఇంకా మాట్లాడరేమో రేవంత్ రెడ్డి గారు అనుకున్నాం. కానీ నాకు అనిపించింది ఏంటంటే కేటీఆర్ కూడా చిట్చాట్ చేసింది కొద్దిసేపు క్రితం. ఆయన కూడా అట్లనే మాట్లాడాడు. అంటే రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడతారు, అవి టీవీ ఛానల్స్ వాళ్ళు బ్రేకింగ్ లేసి లైవ్ లేసి తిప్పొచ్చు. కానీ యూట్యూబ్లో వచ్చేవి మాత్రం ఇప్పుడు బూతులు మాట్లాడే వాళ్ళని నేను కూడా సమర్థించాను. యూట్యూబ్లో బూతులు మాట్లాడే వాళ్ళని ప్రోత్సహించింది రేవంత్ రెడ్డి, ఎవరో కాదు. ఆయన పిలిచి ఎమ్మెల్సీ కూడా ఇచ్చిండు కదా, ఎమ్మెల్సీ కూడా ఇచ్చిండు ఆయనకి. మరి అట్లాంటి ఆయన యూట్యూబ్లో బూతులు అంటే ఆయన కాడికి వచ్చే వరకు ఆయనకు విషయం అర్థమైందా? ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరో తిరిగితే వాళ్ళు ఎక్స్లో వేస్తే, ట్విట్టర్లో పెడితే అప్పుడు అర్థమైందా? అసలు ఏం జరిగింది? పొలిటికల్ లీడర్లు ఏమో ఏదైనా మాట్లాడచ్చు, కానీ జనం మాట్లాడకూడదు, మీడియా వాళ్ళు చూపించకూడదు. అదే బూతులు పొలిటీషియన్స్ మాట్లాడితే మీడియా చూపించవచ్చు. మాట్లాడదాం దాని మీద. ఈ వీడియో చూసిన మీకు అందరికీ నా విజ్ఞప్తి, నేను ప్రతి వీడియో కూడా సబ్స్క్రైబ్ చేయమని అడగను, కొన్ని వీడియోలకు మాత్రమే అడుగుతా. ఈ వీడియో చూస్తున్న మీ అందరూ సిగ్నల్ టీవీకి మద్దతుగా నిలవండి. సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 ఇయర్ పూర్తి చేసుకున్నాం మీ అందరి మద్దతుతో. ఇక్కడ నుంచి మరింత బాధ్యతగా పనిచేయాల్సిన అవకాశం మాకు ఉంది. మేము మరింత బాధ్యతగా పనిచేస్తాం. బూతులు అయితే నో బూతులు, మన దగ్గర బూతులు ఉండవు. బూతులు మాట్లాడితే వెయ్యము, అది ఎవరికైనా సరే. కానీ పెద్ద పెద్ద ఛానల్స్ పొలిటీషియన్ బూతులు వేస్తారు, అది కరెక్టే అంటారు వాళ్ళు. జనాలు మాట్లాడే బూతులు చూపిస్తే తప్పు అంటారు. సరే, యాజ్ ఏ జర్నలిస్ట్గా ఏ బూతులు చూపించకూడదు, కానీ చూద్దాం. ఒకసారి రేవంత్ రెడ్డి నిన్న స్టేషన్ కన్పూర్ పోయాడు. స్టేషన్ కన్పూర్లో అది బూతు కాదు, కానీ జనాలకు ఏం చెప్పాలి. ఇప్పుడు ఒక పెద్ద మనిషి ఉన్నాను అనుకో, ఊళ్ళో ఒక పెద్ద మనిషి వచ్చిండు, జనాలకు చెప్పాలనుకుంటున్నాడు. ఏం చెప్తాడు? ఆ ఊరి ప్రజల గురించి చెప్తాడు, లేకపోతే ఆ ఊరి ప్రజల మీద ప్రజలకు ఆయనకున్న అభిప్రాయం చెప్తాడు, లేకపోతే ఆయన ఏదైనా మంచి అయిపోతే చెప్తాడు, లేకపోతే ఆ ఊరి బాధలు ఏమంటే అది చెప్తాడు. అంతేగాని ఆడపోయి ఆయన శత్రువుల గురించి, ఆయన ప్రత్యర్థుల గురించి అడమైన మాటలు మాట్లాడాడు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు తెలుసా? ఏం మాట్లాడదలుచుకుంటూ కేసీఆర్ గురించి ఏం మాట్లాడదలుచుకుంటూ, కేసీఆర్ మీద ఒక మాట అన్నాడు, నాకు నచ్చింది. వాళ్ళ చిట్టా విప్పుతా అన్నాడు. రేపు 19-20 తారీఖుల్లో కేసీఆర్ చిట్టా విప్పుతా, వాళ్ళ సంగతి చూస్తా అన్నాడు. అసెంబ్లీలో విప్పుతా అన్నాడు. నాకు నచ్చింది అది. విప్పండి. అప్పుడు ప్రభుత్వంలో ఏం జరిగిందో మీరు చిట్టా విప్పండి. ఇప్పటిదాకా చాలా చిట్టాలు విప్పిర్రు, కానీ ఏం కాలేదు. చిట్టాలు విప్పుకుంటూ పోతున్నారు మీరు. అది పర్సనల్ వ్యవహారం. అంటే మీరేదో గడ్జ్ అంటారు చూడు, మీ పర్సనల్ వ్యవహారంగా నడిచిపోతుంది తప్ప అసలు అసెంబ్లీ సమావేశాలు చాలా వాల్యుబుల్ సమావేశాలు, వాల్యుబుల్ టైము. అసెంబ్లీలో జనాల గురించి మాట్లాడాలి. జనాలకు ఏదైనా, జనాలను ఎదురు చూస్తున్నారు 6 గ్యారెంటీల గురించి ఏమైనా చెప్తారేమో, లేకపోతే ఇంకేదైనా కొత్తగా చెప్తారేమో, ప్రభుత్వం ఏమైనా మాట్లాడుతుందేమో అని. ప్రభుత్వం మాట్లాడేదంతా జనానికి విసుకెత్తిండ్రు. అసెంబ్లీ నడిచినా జనాలకి ఏం చెప్పారు విలువ అని. అయితే అక్కడ ఏం మాట్లాడి ఒకసారి వినండి మీరు. జాతిపిత గురించి మీకు తెలుసు కదా, ఆ జాతిపితకు మందు వాసన పడుతుందా? గుజరాతుల్నే బంధు పెట్టించింది, అవునా? ఆ జాతిపిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు, నిరాడంబరంగా ఉన్నాడు. మరి ఈ జాతిపిత వాసన లేకుంటే నిద్ర లేస్తాడా? ఆ జాతిపిత ఎక్కడా? ఈ జాతిపిత ఎక్కడా? ఆ జాతిపిత ఎక్కడో చిన్న చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే 100 ఎకరాల ఫామ్ హౌజుల్లో ఈ జాతిపిత గారు ఉన్నారు. ఈయన జాతిపిత ఎట్లయితాడని నేను అడుగుతున్నా. అసలు పోల్చుకోవడానికన్నా పొంతన ఉండాలి కదా. మంచి మాట అయిపోయాడు. పోల్చుకోవడానికైనా పొంతన ఉండాలి కదా. ఈయనకు వచ్చిన బాధ అదే. కేసీఆర్తో పోల్చుకుంటారు ప్రతిదీ. కేసీఆర్ వేరు, మీరు వేరు. కేసీఆర్ చాలా ఉద్యమాలు చేసిండు, చాలా కథలు చేసిండు, తెలంగాణ ఉద్యమం నడిపించిండు. మనం ఏది నడపలే, లక్కీగా ముఖ్యమంత్రి అయినారని అందరూ అనుకుంటున్నారు. మీరు లక్కీగా ముఖ్యమంత్రి అయినారని. ఆ వేదిక జనాలందరినీ డబ్బులు పెట్టి తరలించి తీసుకొచ్చిర్రు. వాళ్ళకి ఏదైనా వాల్యుబుల్ సమాచారం ఇవ్వచ్చు కదా. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వ సమావేశాలకు జనాలను పెట్టి తీసుకురావాల్సిందే, అది తప్పదు. అందుకే డబ్బులు పెట్టి తీసుకొచ్చారని వాళ్ళకు ఏదైనా మంచి సందేశం ఇవ్వచ్చు కదా. మందు వాసన చూడండి, కేసీఆర్ లేవడంట. ఇది జనాలకు అవసరమా? మందు తాగిండే అనుకో కేసీఆర్, ఆయన వ్యక్తిగతం, అది ఆయన వ్యక్తిగతం. ఇప్పుడు ఆయన అట్లంటే ఆయన భార్య బాధపడదా? ఆయన పిల్లలు ఉన్నారు, కేటీఆర్ కవిత ఉన్నారు, వాళ్ళు బాధపడరా? వాళ్ళ మన్మడు మనవరాలు ఉన్నారు, వాళ్ళు బాధపడరా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా? అసెంబ్లీలో రొచ్చు, బహిరంగ సభల్లో రొచ్చు, ప్రెస్ మీట్ పెడితే రొచ్చు 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 ముఖ్యమంత్రి అయిపోయారు మీరు. నాకు అట్లా అనడం కూడా ఇష్టం లేదు, ఎందుకంటే మీరు తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి. ఆడిపోయి కూడా అదే మాట్లాడాలన్నా? మీరు ఆడ ఏదో బై ఎలక్షన్ వస్తుంది త్వరలో అనే ఉద్దేశంతోనో ఏదో అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేయడానికి పోయినరు, శంకుస్థాపనకు పోయినరు. మంచిదే, శంకుస్థాపన చేయాల్సిందే. ఎలక్షన్ వచ్చినా రాకపోయినా చేయాల్సిందే, అది మీ బాధ్యత. గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి. గవర్నమెంట్ వేదిక అది. గవర్నమెంట్ వేదిక మీద కేసీఆర్ మందు తాగే దాని గురించి మాట్లాడొచ్చా? మాట్లాడాలన్నా? అది ఎవరు కంట్రోల్ చేయాలి వీళ్ళను? మమ్మల్ని అంటేనేమో క్రిమినల్స్ అవుతారు.
రేవంత్ రెడ్డి భాష అని చెప్పేది. ఆయన అంటేనేమో మమ్మల్ని అంటే వాళ్ళ ఇంటి మీద మాట్లాడింది మేము కూడా సమర్థించాం, వాళ్ళ ఇంటి మీద మాట్లాడిందని నేను కూడా ఖండిస్తా. వాళ్ళు వేసింది తప్పే, బీప్లేసి వేసేది జర్నలిస్ట్, ఇద్దరు మహిళా జర్నలిస్టులు. వాళ్ళ మీద ఎంత ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయాలి, వాళ్ళని చెంచలు కూడా జైలుకి పంపించారు కదా, మేము కూడా జైలుకి వేయాలి. బీఆర్ఎస్ వాళ్ళకి ఏమన్నా ఉంటే మీ మీద కూడా కేసులు పెట్టి జైలు వేయాలి మిమ్మల్ని అట్లా మాట్లాడినందుకు. ఇక కేటీఆర్ ఒక చిట్చాట్ చేసిండు. మరి ఆయన కూడా దాటిపోతున్నాడు ముందుకు, లైన్ క్రాస్ చేసి మాట్లాడి ఏమంటాడు, రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ గోడలు దూకుతాడో మాకు తెలియదా, రేవంత్ రెడ్డి గోడలు దూకితే దూకిండేమో దూకలేదేమో, అది కన్ఫర్మ్ చేయడానికి నేనే మరి, అది అవసరమా? అసెంబ్లీ నడుస్తుంది, బీఆర్ఎస్ ఎల్పీలో కూర్చొని చిచ్చాడు మీడియా వాళ్ళతోన. ఇప్పటికీ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఉదయం 5 గంటలకు మహబూబ్ పూజాకు రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు. రేవంత్ రెడ్డి మహబూబ్ సెల్ఫ్ డ్రైవ్ అంటే ఈక్విటీని డ్రైవర్ని అందరం వదిలేసి మహబూబ్ పూజా అని ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, అపార్ట్మెంట్లకు దూరుతున్నాడంట. సాగర్ సొసైటీలో ఎంత సమయం గడిపేవాడో మాకు తెలుసు, సాగర్ సొసైటీలో కూడా ఎన్నో దుకాణం నడుస్తుందని చెప్తున్నాడు. తర్వాత బీజేపీ నేతల బాగోతాలు మా దగ్గర ఉన్నాయి, 10 ఏళ్ళ అధికారంలో ఉన్న మాకు ఎవరు ఏంటో అన్నీ తెలుసు అని కేటీఆర్ మాట్లాడతాడు. ఈయన చిట్చాట్ చేసింది ఈ విషయాన్ని, ఇంకా బయటికి చెప్పలేను. అయ్యం మైకులు పెట్టుకొని రేవంత్ రెడ్డి దుప్పట్ల దూరుతాడు, రేవంత్ రెడ్డి దానిలో దూరుతారని చెప్పలే. ఇప్పుడు ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? రేవంత్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలన్నా ఎవరన్నా, లేకపోతే కేటీఆర్ మీద చర్యలు తీసుకోవాలన్నా? అంటే మీరిద్దరు ఏమన్నా తిట్టుకోవచ్చు, అది జనాలకు అవసరం. మీ బూతు భాషలంతా జనాలకు అవసరం, మీ బూతు కథలంతా జనాలకు తెలవాలి. కానీ జనాలు ఓట్లు వేసిన జనాలు, ఆశిస్తున్న జనాలు కడుపు మండి మాట్లాడితే అట్టెట్ట మాట్లాడతారు. పోగులు పెడతాం, ఏమంటారు, నరికి పోగులు పెడతాం. వాళ్ళే వచ్చి కొంతమంది ఊరోళ్ళు పొట్టు తిరుతురు రేవంత్ రెడ్డిని, పొట్టు. ఒకవేళ అది కనుక నేను రికార్డు చేసాను అనుకో, మైక్ పెట్టి కెమెరా పెట్టి, ఇక ఏముండదు, మీకు మాటలు చూపించడానికి ఏముండదు, ఓన్లీ బీపీ ఉంటుంది, పొడుగా ఓన్లీ ఇంతే ఉంటుంది. అట్లా మాట్లాడుతున్నారు. మీరు అమలు చేయకపోవడం మీ తప్పు. స్కీమ్స్ కడుపు మండి జనాలు మాట్లాడుతున్నది తప్ప రైటా అంటే, ప్రజాస్వామ్యంలో వాళ్ళకు కూడా వాక్ స్వాతంత్రం ఉంది. ఓట్లు వేసినారు ఓటర్లు, వాళ్ళు ఓట్లు ఇస్తేనే మీరు ముఖ్యమంత్రి అయినరు. మీరు జనాలను పెట్టించి యూట్యూబర్లను కొంతమందిని పెట్టించి, ఇప్పుడు ఎవరన్నా యూట్యూబ్లో బూతులు మాట్లాడుతున్న యూట్యూబ్స్ ఉన్నాయంటే అవి ఈయన పెట్టించిన యూట్యూబర్సే. ఏ యూట్యూబర్ కూడా మాట్లాడతలేడు ఇప్పుడు, ఏ యూట్యూబర్ కూడా బూతులు మాట్లాడతలేరు, సబ్జెక్టే మాట్లాడుతున్నారు. బూతులు స్టార్ట్ చేసింది ఈయన శిష్యులే, బూతులు మాట్లాడుతున్నది ఈయన శిష్యులే. ఇప్పుడు ఈయన శిష్యులే. అసలు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఆయనను సపోర్ట్ చేస్తున్న ఛానల్స్ అన్నాను, ఆయన పెట్టించిన ఛానల్స్ అన్నాను, లేకపోతే ఆయన వాటిని నమ్ముకొని అధికారంలోకి వచ్చిన ఛానల్స్ అన్నాను తెలియదు. వాటికి అప్పటి నుంచి మేపుకుంటూనే వచ్చాడు ఆయన. దొంగలు దొంగతనం చేసి ఆ దొంగతనాన్ని మందికి అంటగడతారు చూడు, అట్లా మాట్లాడాడు రేవంత్ రెడ్డి మొన్న. అసలు దొంగల విషయం చెప్పుకుంటే అయిపోయేది కదా మీరు అసెంబ్లీలో. మీరు డబ్బులు ఇచ్చి నడిపిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు బూతులు మాట్లాడుతున్నారు, ప్రతిపక్ష పార్టీల మీద బూతులు మాట్లాడుతున్నారు, బీజేపీల మీద బూతులు మాట్లాడుతున్నారు. ఎవరైనా మీరు వ్యతిరేకిస్తే వాళ్ళ మీద కూడా బూతులు మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు మీరు? మా దానిలో బూతులు ఉంటే నా మీద కూడా చర్యలు తీసుకోండి. ఇప్పుడు వాళ్ళను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు, మరి ప్రతిపక్ష పార్టీ నేతలను బూతులు మాట్లాడుతున్న వాళ్ళని కూడా లోపల తీసుకుపోయి కొందరు ఉన్నారు, పెట్టమంటే నేను పెడతా. ఎవరైనా నన్ను సంప్రదిస్తే మీ దగ్గర ఏమున్నాయి వేరే ఛానల్స్ వల్ల బూతులు అంటే నేను తీసి పెడతా ముందర. వాడు వీడు రాస్కెల్ ఈడియట్ ఎట్లా మాట్లాడతారు? మరి అదెట్లా మాట్లాడతారు? రేవంత్ రెడ్డి మాట్లాడొచ్చు, కేటీఆర్ మాట్లాడొచ్చు, రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు బూతులు మాట్లాడొచ్చు, జనం బూతులు మాట్లాడకూడదు. దాని పేరు మీద క్రిమినల్స్, యూట్యూబ్ జర్నలిస్ట్ ఎవరు? జర్నలిస్టులు నకిలీ జర్నలిస్టులా? అసలు మీరంతా ఒరిజినల్ లీడర్లా? ఈ బూత్ లాంగ్వేజ్ మాట్లాడుతున్న మీరంతా లీడర్స్, మీరంతా ప్రజాప్రతినిధులు. మీరు మా జనాలకు బుద్ధి లేక మీకు ఓట్లేసి గెలిపిస్తున్నారు, కానీ మీరంతా మా లీడర్లు, మీరంతా మా భవిష్యత్తు, మీరంతా మమ్మల్ని బాగుపరుస్తారు. అదేగా మేము అనుకోవాల్సింది. మీకు ఓట్లేసి గెలిపించింది బూతులు మాట్లాడుకోనికే. మీరు బూతులు మాట్లాడుకుంటే లైవ్లో టీవీలు చూపనికినా? అసలు వీళ్ళ బూతులు ఈ రాజకీయ నాయకులు ఎవరైనా సరే, కేటీఆర్ కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకోరు కావచ్చు. ఇప్పుడు అందరిలో బూతు పితామహుడు ఎవరంటే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి 100%. రేవంత్ రెడ్డికి 100 మార్కులు వేస్తే మిగతా వాళ్ళకు 10 మార్కులు 12 మార్కులు వేయాల్సి వస్తుంది. అన్ని బూతులు మాట్లాడతాడు. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే లైవ్లలో బూతులు చూపిస్తున్న టీవీ ఛానల్స్ మీద కూడా మరి ఏంటి క్రిమినల్ కేసులు? అవి కూడా అంతే కదా. అంటే మీరు మాట్లాడే బూతులు ఏమో జనాలు తెలవాలి, జనాలు మాట్లాడే బూతులు మాత్రం ఎవరికి తెలవకూడదా? ఇక్కడ జనాలు పాపులు, అవి తీసుకొచ్చిన రిపోర్టర్లు పాపులు, టీవీ ఛానల్స్ పాపులు. కాకపోతే నేను సోషల్ మీడియాకి నేను కూడా చెప్తా, బూతులు వేయకండి, బూతులు ఉన్న దగ్గర బీపులు వేయండి, లేకపోతే ఆ వాయిస్ అసలు వేయకండి, సబ్జెక్టే మాట్లాడించండి. కానీ ఇప్పటిదాకా మనం పాటిద్దాం రూల్స్. మళ్ళీ వీళ్ళు పాటించారా రూల్స్? కేటీఆర్ పాటించాడా రూలు? రేవంత్ రెడ్డి పాటించాడా రూలు? ముందు రేవంత్ రెడ్డి చక్కగా మాట్లాడితే ఆయన చక్కగా మాట్లాడాలి. ఆయన మంచిగా ఉంటే ఆయన మంచిగా మాట్లాడితే మిగతా అంతా మంచిగానే మాట్లాడతారు. అందరికి గెలికి వాసన చూసి మిగతా వాళ్ళు మాత్రం వాసన చూడొద్దు. అందరిని తిట్టేది మీరు, మిమ్మల్ని మాత్రం ఎవరు తిట్టొద్దు. ఇది మీరు పాలిస్తున్న వ్యవహారం. అసెంబ్లీలో అసలు నాకు తెలుసు, నేను చాలా అసెంబ్లీలు చూసిన,
అసలు టైం దొరకదు, చాలా టైం. మా అర్ధరాత్రి దాకా సమావేశాలు పెట్టి ప్రజా సమస్యల మీద మాట్లాడిన రోజులు చాలా చూసినా నేను. రకరకాల చట్టాల కోసం అర్ధరాత్రి దాకా అసెంబ్లీ నడిపించారు. అసెంబ్లీ టైం అంతా బూతుల కోసం టైం వేస్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అసెంబ్లీ టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. ఇంకా ముఖ్యమంత్రి అట్లా మాట్లాడినాక ఎమ్మెల్యేలు ఊకుంటారా, ప్రతిపక్ష పార్టీలు ఊకుంటారా, జనాలు ఊకుంటారా? ఎవరు ఊకోరు. చెప్పేవేమో శ్రీరంగ నీతులు, చేసేది ఏదో అంటారు కదా, అట్లా అయిపోయింది వ్యవహారం. అసెంబ్లీ నడిచేది మన డబ్బులతోనా? అసెంబ్లీలో వీళ్ళు తినే తిండి మనది, వీళ్ళు తాగే నీళ్ళు మనవి. ఏసీ పెట్టుకొని అసెంబ్లీలో చర్చలు చెప్తారు వీళ్ళు ఏసీలలో. మనమేమో రోడ్ల మీద తిరుగుతుంటాము, వీళ్ళు ఏసీలో కూర్చొని మన మీదే మాట్లాడుతుంటారు. ముందు ఒకవేళ రేవంత్ రెడ్డి క్రిమినల్ చర్య తీసుకోవాలనుకుంటే రేవంత్ రెడ్డి సపోర్టెడ్గా మాట్లాడుతున్న చాలామంది అసలు వాళ్ళు జర్నలిస్టులే కాదు. చాలామంది జర్నలిస్టులు కాని వాళ్ళు చాలామంది ఛానల్స్ పెట్టుకొని ఛానల్స్ పేరుతో బూతులు మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ రేవంత్ రెడ్డి అనుచరులు. రేవంత్ రెడ్డి సపోర్ట్గా మాట్లాడుతున్న వాళ్ళు జర్నలిస్టే కాదు. ఎట్లయితారు? ఏడికెళ్ళవుతారు? రమ్మని చూద్దాం. ఇప్పుడు తెలంగాణలో బూతులు మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళు రేవంత్ రెడ్డి ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు మాత్రమే. ముందు వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోండి. ముందు మీరు బూతులు మానండి. కేటీఆర్ మీరు కూడా బూతులు మానండి. మీరు బూతులు మాని మీరు ప్రజలకు చెప్పండి, చెప్పదలుచుకునే ఉంటే మీడియాకి చెప్పండి అప్పుడు. అంతేగాని మీరు మాత్రం మేము బూతులు మాట్లాడతాం, జనాలు వినాలి, ఎంజాయ్ చేయాలి, జనాలు మాట్లాడింది మీడియా చూపొద్దు, జనాలు మాట్లాడినే వద్దు, బట్టలు ఇప్పి కొడతాం, ఇదా మాట్లాడాల్సింది? ఇదేనా తెలంగాణ కావాలి? మన తెలంగాణ కావాల్సింది ఇట్లాంటి పాలన నేనా? కేసీఆర్ నాకు తెలుసు, నేను కేసీఆర్ 10 సంవత్సరాలు గవర్నమెంట్ చూసినా కేసీఆర్ ఒకే ఒక బూత్ మాట్లాడిండు, మిగతా మొత్తం సెడరికి మాట్లాడిండు. ఒక్కటి కిషన్ రెడ్డిని ఒకటి అన్నాడు, నేను అది కూడా మాట్లాడాను. కిషన్ రెడ్డిని ఒక మాట అన్నాడు, 2 అక్షరాల మాట, అది తప్పే. కేసీఆర్ ఎందుకు మాట్లాడి ఆయన తెలవాలి. అది ఒక్కడే బూత్, ఇంకా మిగతా ఏది బూత్ కాదు. సెడరిక్ ఏంది బా, నీకే తెలుసా మొత్తం, నాకు తెలియదా? ఇట్లా మాట్లాడింది తప్ప ఆయన బూతులు మాట్లాడలే. ఇప్పుడు ఈయన స్టార్ట్ చేసిన స్కూల్, ఈయన రేవంత్ రెడ్డి గారే స్కూల్ స్టార్ట్ చేసిన బూత్ కాలేజ్ స్టార్ట్ చేసిండు తెలంగాణలో. అచ్చమైన బూతులు ఏంటంటే ఇవే ఆయన మాట్లాడేటివి. మనం తెలంగాణ యాస గురించి గొప్పగా చెప్పుకున్నాం అంత ముందు, ఇప్పుడు తెలంగాణ బూతుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఎటు పోతుంది సమాజం? ఏం చేస్తున్నారు సమాజానికి? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.